అంటే మామూలుగా మన అమ్మో నాన్నో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింగర్స్ ఉండి ఉంటే చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఉండటం వల్ల అలవాటొస్తుంది. వాళ్ళతో ప్రాక్టీస్ చేయటం వల్ల పాడటం అలవాటవుతుంది. మరి ఏ సంబంధం లేకుండా నీకీ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో మరి, నాకెలా తెలుస్తుంది గీత? అలాంటి కళలు కొన్ని వారసత్వంగానే కాదమ్మా, దైవానుగ్రహం వల్ల కూడా వస్తాయి. తాతయ్య గారు చెప్పారు కదా, అలా వచ్చుంటుంది. గుండమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? గీత మాటలు విన్నారు కదండి. పల్లవికి పాటలు పాడే లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? నాన్న చెప్పిన మాట విన్నావు కదా, అలా కూడా వచ్చిండొచ్చు కదా గుండమ్మా. లేదండి, మొన్న వచ్చిన DNA రిపోర్ట్ మాత్రం ఖచ్చితంగా తప్పే. తల్లి లక్షణాలు పిల్లలకొస్తాయి, అదే తనకి వచ్చింది. ఇదే నిజం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాంపిటీషన్లో గెలిచి తీరాలి, లేదంటే అక్షితా చరణ్లు ఇంకా రెచ్చిపోతారు. ఏంటి, ఈసారి కూడా పోటీలో నువ్వే గెలుద్దాం అనుకుంటున్నావా? ఏ, నేను గెలుస్తానని నువ్వు ముందే డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏయ్, ఈ పోటీలో నువ్వు పాడడానికి వీల్లేదు. నన్ను పాడొద్దు అనడానికి మీరెవరు? నీకు డబ్బులు ఇచ్చిన దాన్ని, నీతో అగ్రిమెంట్ చేయించుకున్న దాన్ని. ఏంటి, అప్పుడే మర్చిపోయావా? చరణ్ ఆల్బంలో పాడడానికి, నాకు షాడోలో ఉండి పాట పాడడానికి నువ్వు డబ్బు తీసుకుని అగ్రిమెంట్ కూడా చేశావు. నాకేం అతిమరుపు లేదు, కానీ అగ్రిమెంట్ విషయంలో మీ ఇద్దరే క్లారిటీ మిస్ అయ్యారు. ఆ రోజు మా నాన్న ఆరోగ్యం బాలేదు కాబట్టి ఆయన ట్రీట్మెంట్ కోసం నేను డబ్బులు తీసుకున్నాను. అందుకే షాడోగా నిలబడి నీ తరపున నేను పాట పాడాను. కానీ మీకు చేసిన అగ్రిమెంట్ టైం అయిపోయింది. కావాలంటే వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ చూసుకోండి. అయితే నాతో పోటీ పడతావా? నాతో నువ్వు పోటీ పడగలవా? ఏయ్, ఆర్గ్యుమెంట్స్ వద్దు. నేను చెప్పింది కానీ నువ్వు చెయ్యకపోతే నచ్చింది చేసుకోండి. సరే, నచ్చింది చేసుకోమంటున్నావుగా, నేనేంటో చూపిస్తా. ఏమైంది? తన దగ్గర మీరిద్దరేం చేస్తున్నారు? కాఫీ కప్పులు సరిగ్గా కడుగుతుందో లేదో అని చూద్దామని వచ్చాం. పద మమ్మీ. ఏంటి పల్లవి, నువ్వు కాంపిటీషన్లో పాడకూడదని చెప్పి నిన్ను వాళ్ళేమైనా బెదిరిస్తున్నారా? అయ్యో అదేం లేదమ్మా, పోటీలో అక్షిత్ ఎక్కడ ఓడిపోతుందా అని వాళ్ళ మదర్ భయపడుతున్నారు. పల్లవి, భగవంతుడు నీకు మంచి గొంతునిచ్చాడు.
మావయ్య గారు చెప్పినట్టు అది గాడ్ గిఫ్టే అనుకుందాం. ఎవరి మీద కోపంతోనో పంతంతోనో కాకుండా ఇష్టంతో ప్రాక్టీస్ చేస్తే నువ్వు నా అంత గొప్ప సింగర్ అవుతావమ్మా. కబడ్డీ పోటీలో నా లవ్వర్ని గెలిపించడానికి సాయం చేయాల్సింది, కానీ స్నేహం కోసం నా ఫ్రెండ్కి సపోర్ట్ చేశాను. నా లవ్వర్ని ఓడిపోయేలా చేశాను. తను చాలా డిసప్పాయింట్ అయింది. కానీ ఈసారి జరగబోయే సింగింగ్ కాంపిటీషన్లో అలా కాదు, ఏదో ఒక విధంగా ఏదోలా తనకు సాయం చేసి తనను గెలిచేలా చేయాలి. దాంతో తనకి నా మీద పాజిటివ్ ఇంప్రెషన్ పుడుతుంది. ఆ తర్వాత ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత పెళ్ళి. ఆ తర్వాత పిల్లలు. చంటి, అక్క. ఏంట్రా ఏదేదో ఆలోచిస్తున్నావేంటి? అవునక్క, లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయం గురించి చాలా డీప్గా థింక్ చేస్తున్నా. అంత ఇంపార్టెంటా ఏంటి? ఆ, ప్రేమ, పెళ్ళి, పిల్లలు. రేయ్, ఏమైందిరా నీకు? రేయ్, ఏమైందిరా చెప్పి చావు. ఏమైంది? ఎందుకని తిడుతున్నావు? వీడేదో ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాను బామ్మ. దానికి వీడేమో ఏదో పిచ్చి పిచ్చిగా ప్రేమ, పెళ్లి, పిల్లలు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒరే చంటి, అందుకేరా అర్ధరాత్రి వరకు బయట తిరగొద్దు అనేది. అది కాదు నానమ్మా, నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని నీకు చెప్పాను కదా. లవ్ చేశాను అంటావు కానీ ఆ అమ్మాయి ఎవరంటే చెప్పవేంట్రా? మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి? ప్రాబ్లం ఏం లేదు నానమ్మా. తను లైఫ్లో ఒక గోల్ పెట్టుకుంది. తను సింగర్ అవ్వాలని తెగ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు తనకి అవకాశం కూడా వచ్చింది. మరి ఇంకేంట్రా ప్రాబ్లం? అది కాదక్క, తను గోల్ రీచ్ అవ్వడానికి నా వంతు హెల్ప్ చేస్తే తనకి నా మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది కదా. కానీ అది ఎలా హెల్ప్ చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నా. ఒరే చంటి, తనేదో గోల్ అంది అంటున్నావు కదరా. తనకి నువ్వు హెల్ప్ చెయ్యాలి అంటే నీ హెల్ప్ తను అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి దారిని చూపించాలిరా. అలాంటిదేమైనా చెయ్యి. రారా నువ్వు. ఒరే చరణ్, ఏంటక్క? నిజంగా నువ్వు వేస్ట్ రా. ఏమైంది? ఎందుకలా అంటున్నావు? లేకపోతే ఏంటి మమ్మీ, మన చంటిగాడు ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నాను అంటున్నాడు. తన గురించి డే అండ్ నైట్ ఆలోచిస్తున్నాడు. వీడు అక్షిత లవ్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైనా వీడు అక్షిత గురించి ఆలోచించటం నేను ఇంతవరకు చూడలేదు. రేయ్, అసలు నిజంగా నీది ట్రూ లవ్వేనా? అలా అంటావేంటక్క? మరి లేకపోతే? అక్క, నేను తన గురించి ఆలోచిస్తున్నాను. అదేం లేదు శాన్వి, సింగింగ్ కాంపిటీషన్ కి తనే దగ్గరుండి ప్రాక్టీస్ చేయించాలనుకుంటున్నాడు. ఆ, అది ప్రొఫెషనల్ గా చేసినట్టు. కానీ ప్రేమ కోసం ఏం చేస్తున్నావురా? తను సింగర్ అవ్వాలని, గెలవాలని ప్రాక్టీస్ చేయించడం కాదురా. దానికంటే తను సర్ప్రైజ్ అయ్యేలాగా ఏదన్నా చెయ్యి. నా కోసం ఇంత కేర్ తీసుకుంటున్నాడా అని తను అనుకునేలా చెయ్యి. ఇది మాత్రం నిజంరా. ఆడవాళ్ళకన్నిటికంటే వారి పట్ల కేర్ తీసుకుంటే అదే చాలా ఎక్కువ. అది ఆలోచించు. ఏం చేస్తే అక్షిత సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది? తన పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నానని ఫీల్ అవ్వాలంటే నేనేం చెయ్యాలి? ఇప్పుడు జరుగుతుంది సింగింగ్ కాంపిటీషన్. ఎస్, సింగర్ అంటే ముందు గొంతు బాగుండాలి కదా.
పాట పాడాలంటే గొంతు బాగుండాలి. గొంతు సాఫ్ట్గా ఓపెన్గా ఉండడం కోసం సింగర్స్ అందరూ ఈ లిక్విడే తాగుతారా? ఈ లిక్విడ్ తీసుకెళ్ళి అక్షితని సర్ప్రైజ్ చేస్తా. అమ్మో మేడం చూసిందంటే అంతే సంగతులు. ఎలా ఇప్పుడు? ఛ! ఆ, అమ్మో పెద్ద ఆయన. నా లైఫ్ లాంగ్ నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అక్షిత. లవ్ అంటే నిజంగా ఒక మ్యాజికే కదా. దీన్ని తాగితే గొంతు బాగా ఓపెన్ అవుతుంది. అందుకే ఇది నీకోసం ఈ లిక్విడ్ తీసుకొచ్చాను. అమ్మో, ఎవరు వస్తున్నట్టున్నారు? శరణ్, నువ్వేంటి ఈ టైంలో నా రూమ్లోకి వచ్చావు? నా టైం బాగోలేక. ఏంటి? ఏమీ లేదు. చెప్తావా లేకపోతే అందరినీ పిలవమంటావా? అమ్మా! ఓ! ప్లీజ్ ఎవరిని పిలవద్దు. మరి చెప్పు, ఎందుకొచ్చావు? ఈవిడ గారిని ఎలాగోలా మేనేజ్ చేయాలి. నీకు ఇది ఇవ్వాలని వచ్చాను పల్లవి. ఏంటిది? నువ్వు సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా. ఓహో, అందుకని ఈ కాంపిటీషన్లో నేను పాడకుండా నా గొంతు పాడైపోవాలని ఇది తీసుకొచ్చావా? చిచిచి, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇది నువ్వు అనుకుంటున్న లాంటిది కాదు. చాలా మంది పెద్ద పెద్ద సింగర్స్ ఈ లిక్విడ్ తీసుకుంటారు. ఇది తాగితే గొంతు సాఫ్ట్ అవుతుంది, బాగా ఓపెన్ అవుతుంది. దాంతో నువ్వు పాట బాగా పాడగలుగుతావు. తీసుకో. నిజంగా నా కోసమే తెచ్చావా? లేకపోతే అక్షత కోసం తెచ్చాను అనుకుంటున్నావా? అవును. అసలు అలా అనుకోవద్దు. మనస్ఫూర్తిగా నీకోసమే ప్రేమతో తెచ్చాను.
ప్రేమతోనా? మ్మ్. ఇంకెవరిని పిలవద్దే, వస్తాను. దాహం వేస్తుంది. శరణ్, ఏంటి? దీన్నేమంటారు? నా కర్మ అంటారు. అది నువ్వే ఆలోచించుకో. చరణ్, తర్వాత ఎవరైనా లేస్తారు. నువ్వేంటి ఈ టైంలో మా ఇంట్లో? నీకోసమే వచ్చాను. అబద్ధం చెప్పకు. నా కోసం వస్తే ఆ పల్లవి గదిలోంచి వస్తున్నావేంటి? ఏం చెప్పమంటావు? టైం బ్యాడ్. నీకోసమే వచ్చాను. తీరా చూస్తే ఎవరో వచ్చినట్టు శబ్దం వచ్చింది. పొరపాటున బండదాని గదిలోకి వెళ్ళాను. అక్షిత, మన కాలేజీలో జరిగే సింగింగ్ కాంపిటీషన్లో నువ్వే గెలవాలని చెప్పి నేను విష్ చేయాలనుకున్నాను. కానీ పొరపాటున ఆ రుబ్బురోల దగ్గర ఇరుక్కుపోయాను. అక్షిత, ఈసారి జరిగే కాంపిటీషన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వే గెలవాలి. ఆ నీటేరుకు మాత్రం ఓడిపోవాలి. పండుతాన్నా, రుబ్బురున్నా, నీటేనుకునా? నా కోసం లిక్విడ్ తెచ్చాను, ప్రేమతో తెచ్చానని నాతో చెప్పి అక్షిత దగ్గర నన్ను ఇంతలా తిడతావా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. దొంగ 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 అంటుందేంటి నిన్ను? ఆ దొంగ మొహం నన్ను ఇరికించాలని చూస్తుంది. బా, ఏంటి అరుపులు? అక్షిత, నేనేం చేయాలి? వెళ్ళి ఎక్కడైనా దాక్కో చరణ్. ఎక్కడ దాక్కోను? అయ్యో, ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడైనా దాక్కో. పల్లవి, పల్లవి, పల్లవి ఏమైందమ్మా? ఏమైందమ్మా? దొంగమ్మా, ఇంట్లోకి దొంగ పడ్డాడు. దొంగ మన ఇంటికి ఎందుకు వస్తాడు? దొంగేమైనా మనకి చుట్టాలా? మన ఇంటికి రాకుండా ఉండడానికి వచ్చాడని చెప్తున్నాను కదా. ఒరే ఆది, పద చూసొద్దాం. అలాగే నాన్న. అక్షిత దగ్గర పల్లవిని తిట్టాను కదా, వినేసి ఉంటుంది. అందుకే ఇలా అరిచేసింది. ఎవరు కనిపించలేదు గుండు. నాకు ఎవరు కనిపించలేదమ్మా. అది దొంగ వెళ్ళిపోయి ఉంటాడు. లేదు, దొంగ ఇంట్లోనే ఉన్నాడు. అంతా వెతికి లేడని చెప్తున్నారు కదా. ఉన్నాడని నేను చెప్తున్నాను కదండి. ఎవ్వరూ వెతకక్కర్లేదు. దొంగ తానంతటి తానే బయటికొచ్చేలా నేను చేస్తాను కదా. ఏంటమ్మా ఇదెందుకు తెచ్చావు? నిప్పుల మీద ఎండు మిరపకాయలు వేశాం కదా. ఇప్పుడు ఈ ఘాటుకి దాక్కున్న దొంగ బయటికి నాట్యం చేసుకుంటూ వస్తాడు చూడండి.
దొంగ బయటికి వస్తాడు చూడండి.